కొందరి ఓవర్ యాక్షన్ వల్లే మెదక్లో ఉద్రిక్త వాతావరణం నెలకొందని మల్టీజోన్ ఐజీ రంగనాథ్ స్పష్టం చేశారు. గొడవలకు దాడులకు కారణమైన ఎవరిని వదిలిపెట్టమని, ఏ వర్గం ఏ పార్టీ వారైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిన్న జరిగిన ఇరు వర్గాల ఘర్షణలో అమాయకులు నష్టపోయారని అన్నారు. స్పెషల్ టీమ్స్ పెట్టి వీడియోలు సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించి తప్పు చేసిన వారిని ఐడెంటిటీ చేసి కేసులు నమోదు చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఈ వర్గాలకు చెందిన 45 మందిని గుర్తించి కొందరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మెదక్ పట్టణంలో ఆదివారం నల్లపోచమ్మ బండ్ల ఊరేగింపు, సోమవారం బక్రీద్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకుంటామని ఐజీ రంగనాథ్ స్పష్టం చేశారు. పోలీసులు స్పందించకపోతే విచారణ జరిపి వారిపై కూడా శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సోషల్ మీడియాలో ఎవరూ తప్పుడు పోస్టులు పెట్టొద్దన్నారు. అనవసరమైన వదంతులు ప్రజలు నమ్మొద్దని సూచించారు ఆయన. మరోవైపు మెదక్లో టౌన్లో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. జంతు వధకు వ్యతిరేకంగా గోవుల తరలింపును అడ్డుకోవడంతో నిన్న రాత్రి 2 వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. 2 వర్గాలు పరస్పరం దాడులు, పోలీసుల లాఠీచార్జ్తో పట్టణం అట్టుడికిపోయింది. పట్టణంలో పోలీసులు 144 సెక్షన్ను విధించారు. మరోవైపు ఘర్షణలకు నిరసనగా బీజేపీ మెదక్ టౌన్ బంద్కు పిలుపునివ్వడంతో మెదక్ పట్టణంలో బంద్ కొనసాగుతోంది. టౌన్లో చిరు వ్యాపారులు షాపులను మూసివేసి బంద్లో పాల్గొన్నారు. పట్టణంలో ఎప్పుడు ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. దీంతో టౌన్ వ్యాప్తంగా పోలీసులు భారీగా మోహరించారు. ఎవరైనా గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసు వాళ్ళు గనక చేసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు హిందూ లీడర్స్ లేదా హిందూ ఎవరైతే యాక్టివిస్ట్ ఉన్నారో వాళ్ళు వచ్చి ఆడ స్పాట్కి రాకూడదు, అంటే కాంటాక్ట్ సిచ్యువేషన్ అవ్వకూడదు. వీళ్ళు వాళ్ళు దగ్గరకు వస్తే కనుక వీళ్ళు వాళ్ళు కొట్లాడుకునే పరిస్థితి వస్తుంది. సో వచ్చినప్పుడు అది రాకూడదు, రైట్. అసలు ఫస్ట్ అక్కడ వాళ్ళు చెప్పకూడదు. వాళ్ళు చెప్పినప్పుడు పోలీసు కనుక యాక్షన్ తీసుకోకుండా పోలీసు రెస్పాండ్ కాకపోతే కనుక వాళ్ళు అప్పుడు పోలీసులు కూడా బాధ్యులు చేస్తాం. నాకు ఎవరో విశ్వ హిందూ పరిషత్ నుంచి ఆయన ప్రచారక ఎవరో రాష్ట్ర ఆయన ఎవరో మెసేజ్ పెట్టారు, అధ్యక్షుడు ఎవరో, నేను నిన్న నైట్ నుంచి ట్రై చేస్తున్నామని చెప్పి అన్నారు. నాకు ఒక మెసేజ్ పెడితే ఇంత మెసేజ్ పెట్టారు. ఇమీడియట్గా నేను కాల్ చేస్తే ఆయన ప్రెస్ మీట్లో ఉన్నారన్నారు, నాకు చేస్తాను. సో మీరు నాకు చాలా కాల్స్ వస్తుంటాయి. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాం, సైలెంట్లో పెట్టాం, కాల్స్ వస్తాయి. వచ్చినప్పుడు ఆన్సర్ చేయము. ఎవడనేది ఇది మనకు తెలియదు కదా. తెలియనప్పుడు అన్ఐడెంటిఫైడ్ కాల్స్ అది చేయము. ఒక చిన్న మెసేజ్ పెట్టి సార్ నేను సోయన్స్ అని చెప్పండి, ఇమీడియట్ మేమే కాల్ చేస్తాం. జరిగేది ఇది చేస్తుంటాం. ఎందుకంటే సీనియర్ లెవెల్లో ఉన్నప్పుడు మీటింగ్స్ అటెండ్ అవుతుంటాము. కాల్స్ చాలా వస్తున్నప్పుడు అవన్నీ తీసుకుంటే కాబట్టి నేను ఫోన్ ఆపరేటర్ ఉద్యోగం చేయాలన్నమాట. ఏరియా మా అసలు ఉద్యోగం పక్కన ఉంది. సో అందుకోసం ఇవన్నీ ఉంటాయన్నమాట. సో మేము ఫెయిర్గా చేస్తున్నాము. ఫెయిర్ పోలీసింగ్ ఇవ్వడానికి చేస్తున్నప్పుడు దయచేసి ఇటువంటి వాటిని ఏం లేదు. అండ్ ఇక్కడ అందుకని చెప్పింది ఓవర్ యాక్షన్ వైపు నుంచి వాళ్ళు ఓవర్ రియాక్ట్ అయ్యారు. కొంతమంది స్టోన్ పెల్టింగ్ చేసినారు, కొంతమంది వాళ్ళు స్టాబింగ్ చేసినటువంటి ఉన్నది. ముస్లిమ్స్ వైపు నుంచి వాళ్ళని కూడా బుక్ చేస్తారు. దీంట్లో సామాన్యుల్ని ఎవరైతే దీంట్లో హిందూస్లో అయినా కానీ ముస్లిమ్స్లో కానీ ఈ క్రిమినల్ పరంగా ఉన్న వాళ్ళని సెపరేట్ చేయాలి.